రుణమాఫీ కాలే 2 లక్షల రుణమాఫీ అని మేము అందరం మోసపోయి వేసినందుకు మొన్న నాకు 2 లక్షలు మా ఆయనకు 2,60,000 ఉన్నాయి. 60 × 60 కట్టమన్నాడు. ఇక కమ్మల కాడికి పెట్టి కట్టి వచ్చిన 1,60,000 మా మామయ్య కూడా మాఫీ కాలే. ముసలి చచ్చిపోయినాయి అని మాఫీ అయితే అంటే ఆలే కాలే నలుగుట్ల మా అత్తయ్య నా పేరే మా మామయ్య కట్టేసిన నలుపుల అలా మాఫీ కాలేదంటే మా ఆయన 60,000 కట్టొచ్చినాం. 1,60,000 బ్యాంకులో కట్టొచ్చినాం. అవి మాఫీ లేదు మీకు వస్తారో మేమేం చేయాలంటారు మాఫీ అందరికి వచ్చి మీ ఇష్టం పోదు అంటుండ్రు బ్యాంకులో. అట్లానే కట్టినాం మరి అట్లనే కడితే రాకపోయే అట్లా రాకపోయి నా పేరు మీద 1,80,000 ఉన్నాయి. ఆ 80,000 అని మాఫీ రాలేదు కదా. ఆ 80 కూడా మాఫీ రాలేవు. అదే మరి ఎవరికో మాఫీ చేసిండు అది అంటున్నా కదా. అయిన కానీ చేయక కానుల కానీ అరే వాళ్ళకి వాళ్ళకు మరి మొత్తమే వాళ్ళకు ఎట్లా వాళ్ళకు 1,00,000 చేద్దాం అని చేస్తే ఏం కాకపో. అదే మరి అట్లా అంటున్నా ఈ రేవంత్ రెడ్డి కూడా చేస్తుండు ఎవరికో ఒకరికి అందరికి అయితే లేవు అవి. మళ్ళీ ఇప్పుడు మొన్న కానీ అంటున్నా కదా అట్లా మా ఆయన నేనంటే రెన్యువల్ చేసుకోలే 80,000 కడతాం. అప్పుడు ఎంత మాకు 12,000 కట్టకుకుంటే మా అత్తయ్య నాయి ఒకతనేసి 80,000 చేసారు. 80,000 చేస్తే ఇప్పుడు నాయన తెరాలి కదా నాయి గుట్లే తెరలేవు. మరి ఆయన 2 లక్షలు మాఫీ అయితే ఏమని 60,000 కట్టేసిన. 60,000 కట్టొస్తే మా వస్తలేవు మా ఆయన ఇట్లా చూస్తా ఉండు ఊకే మా అయ్యయ్య కడితే మా అమ్మాయి మా ఆయన నా మీద వేసిండు. మరి ఆయన 2 లక్షలు మాఫీ అయితే ఏమో గట్టనే ఇంత మాకు ఉండవో తెలియలేదు దీని తర్వాత చేసుకుంటాం అనుకున్నాం. ఇక అవి మాఫీ అయితే లేవు. మొన్న పోతే మేమేం చేయాలమ్మా అంటుండ పోతే మా కట్టొచ్చినాం. మరి ఏం చేయాలి కమ్మలు బతుకమ్మ గంటకు ముంగటనే అయ్యా అందరు తెచ్చుకుంటారు సొమ్ములు నువ్వు ఉన్నాయి పెడదామంటున్నావు అంటే మాపు వస్తుందట. ఇప్పుడు కడితేనే మాపిస్తాడట. మనం 2,60,000 అంటే 60,000 కడితేనే మనం 2 లక్షలు మాఫీ అయితే అంటే 2,50,000 కట్టొచ్చిన కొద్దిగా పెట్టి కట్టొచ్చిన 2 జాతర కమ్మలు పడగొలుసులు పెట్టి కట్టొచ్చిన. అట్లానే ఇంకో తనకి సరిపోలేవు 60,000 ఇస్తారా ఏమంటే ఇంకో తను తెచ్చిన తెచ్చి 60,000 కట్టొచ్చిన. పోయినా సరే అట్లా అనిపిస్తుంది. మా మామయ్య బాబుది కాలేమంటే ముసలి ఎండు కావంటే అవి కట్టేస్తే ఇప్పుడు 60,000 కడితేనే నీకు మాఫీ అయితే ఏమంటే ఇవి కట్టేస్తే ఇవి మాఫీ లేవా అవి మాఫీ లేవా ఎట్లా మేము మరిగా ఎందుకు చెప్పిండి ఇట్లా చెప్పకుండా అయిపోవు. ఈ 60,000 అప్పు చేసుకున్నాడే కదా సార్. ఇప్పుడు ఆడ మిత్తి అయితే లేదు నాకు మన ఆడ మిత్తేనా ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి మిత్తి వేస్తూనే ఉంటారు చెప్పి అట్లా ఇప్పుడు ఉండబోతే మాకు ఇల్లు లేదు. మరి అదన్న తెచ్చుకొని మాఫీ అయితే మళ్ళీ తెచ్చుకుంటాం 1,00,000 తెచ్చుకొని అది ఆడ ఇంకా మాకు ఇంకా ఇక్కడ రాలేవు. ఇక మరి ఎప్పుడు చేస్తాడో ఏమో తెలియదు. ఇక మాకు ఇల్లు ఉండబోతే ఇల్లే లేదు. మా ఆడవిల్లు ఇంట్లో ఉన్నాము మాకు ఇల్లే లేదు. ఈసారి కట్టుకోవడం అంటే వచ్చిందమ్మా కట్టుకోవాలన్నారు మనం కట్టుకున్నాం కానీ ఇస్తారట. అవి కూడా ఇవి ఉన్నాయే కట్టొస్తాయి. అదే మా ఇంట్లోకి సంబంధం కాదు. మనం ఇప్పుడు మొదలు పెట్టినాక మనం 1,00,000 2 లక్షలు పెట్టి చేసినాకనే మనకు ఆ తర్వాత వస్తాయట కదా. మరి ఇక ఉన్న పైన కడితే మీకు అవి మాపి అయితేనే గంట తెచ్చుకొని కట్టుకోవడం అనుకున్నా అవి మాపి కాలేవు. ఇక పరిస్థితి అట్లుంది మాకు. రైతు భరోసా కూడా మా ఆయనకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఆయన పేరు నా పేరు మీద మొన్న పడ్డాయి. ఈయన ఆయన వచ్చిన వద్దు మొన్న పడ్డాయి 5,000 పడ్డాం కావద్దాం అన్నది ఆయన ఒక వచ్చిన వద్దు మొన్న పడ్డాయి నాకు 3 నెలలనే గత కరెంట్ అంటున్నాం ఇప్పుడు లేదు అంటున్నా కదా 900 కడుతున్నాం. అవి 950 అని కూడా కడుతున్నాం తీసుకుంటున్నాం. ఎందుకని ఇట్లా అప్పుడేమో 500 అన్నారు ఇట్లా ఎందుకని గాసోడు ఏమంటుండు దానికి మేమేం చేస్తామమ్మా మీ ఆయన చెప్పిన దగ్గర మేము చేస్తాం అని అంటారు. ఏం చేస్తాం ఇక అదే 450 420 అయినా కడుతున్నాం. ఇట్లా 950 20 అంటే కూడా ఇచ్చి తీసుకుంటున్నాం. అవి మన అకౌంట్లో పడతాయి ఉంటారు. అవి పడతాయా తెలియదు ఏమో ఇక మాకు చదువునే మన ఇవి వస్తాయి అవి వస్తాయి ఇట్లా ఫోన్ పై కొడితే తెచ్చుకుంటే ఎట్లా ఫ్రీ బస్సు మేము ఎప్పుడన్నా నా బిడ్డదానికి పోతే నిజామాబాద్కు పోతా. నిజామాబాద్కు పోతే ఎప్పుడన్నా ఫ్రీ బస్సు 2 నెలలక 3 నెలలక 4 నెలలక పోతున్నాడు. మేము రోజు పోదలకు మంచిగా అట్లా పని చేస్తాలో దొరుకుతుంది. అవి నాకు పేరు మీద మొన్న వచ్చిందంటున్నా కదా చెరవద్దుగా మొన్న వచ్చింది నా పేరు మీద ఆయన మా ఆయన పేరు మీద రాలేదు. మా ఆయన పేరు మీద ఇబ్బంది కదా. ఇప్పుడు మనకు పంటకు కేసీఆర్ ఇస్తేనన్నా తెలాగోడు ఇంత మసాలా దునకాలకి వెళ్ళినాయి అట్లా ఎక్కువ వచ్చిన వద్దుగా మొన్న వేసిండు నా పేరు మీద కొనుక్కొచ్చి. ఇప్పుడు ఆయన పేరు మీద ఒక 10,000 పడ్డా కానీ ఇంత మనకు మసాలా మందులో దునిపిస్తాను గంటకు 1,300 1,400 కూడా దునిపిసుకుంటాం ట్రాక్టర్ కుటుంబం 1,300 సంచి అంటుండు మసాలా సంచి అప్పుడు 1,000 రూపాయలకు ఉండే ఇప్పుడు 1,300 అనమాట. ఏం తక్కువ ఉంది. ఆవిడ మొన్న సంక్రాంతి 1,600కు అది ఇచ్చిన నూనె డబ్బా 15 కేలు ఇప్పుడు 2,500 అంటారు 2,600 అంటారు. అదిగా పెరిగేటే ఉంది అది దిగినట్టుంది సార్. అది మరి ఏడుకింత ఎక్కువ అట్లా ఈడ చూస్తే కూరగాయలు 10 గంత మనం వండిస్తే 10 రూపాయల కిలో 10 రూపాయల కిలో వరడు ఉంది. ఏం చేస్తాం అది వచ్చినాయి వచ్చింది మంచిగా వచ్చింది. అది పంటకి ఇచ్చిండు ఆయన
పంటకి ఇచ్చిండు అదైతే. ఇప్పుడు ఇబ్బంది అయితే ఇప్పుడు ఇబ్బంది పంట అట్లనే ఇవి అన్న మాఫీ చేయనందుకు అవన్నీ ఇవ్వకపోయే అట్లన్నా మేము అనకాలము ఆసక్కి కేసీఆర్ వేసిండు ఈ నెట్టి అసలు ఏమంటే వేయకపోయి ఇక మొన్న పడ్డాయి అంట కదా ఇప్పుడు ఆయన వచ్చిన పోతే మొన్న పడ్డాయి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి మరి? ఏం అసహ్యమా నాకు చెప్తాను ఉన్నాం చేస్తాక 2 లక్షలు మాఫీ అయినా నాకు ఇట్లా కట్టొచ్చినందుకు ఇంకా ఉండబోతుంది రేకులను వేసుకుంటా. నాకు పుట్టిన 4 ఆడబిడ్డలే నా బిడ్డ ఒక బిడ్డ ఎడ్డి బిడ్డ ఆమెకు మొన్న గుట్టకాడ లగ్గం చేసుకొచ్చిన అప్పుడు ఆయన మళ్ళీ బెంకులు నా పేరు నీ పేరు మీద నా పేరు మీద సార్ అంటే 80,000 అన్నాడు. 20,000 1,00,000 రూపాయలు అయినా సరే నాకు నా బిడ్డకి గుట్టకాడ దేవునికి లగ్గం చేస్తా సార్ అంటే ఇచ్చిండు బెంకుల్ని తెచ్చి ఆయన లగ్గం చేసిన మనసుకు అన్నాడు. మరి కళ్యాణ లక్ష్మిలో బంగారం వస్తుంది కదా మీకు? ఇక ఏమి ఇస్తాడు ఇక మన దేవునికి వేసిన సార్ అంటే ఇస్తాడు. ఇప్పుడు నా బిడ్డ పేరు మీద ఇంకో చిన్న ఆమె కూడా పెట్టరాలే మేము రాలేవు 2 బిడ్డలకు అప్పుడు కేసీఆర్ అన్నాక 1,00,000 రూపాయలు ఇచ్చిండు 1,16,000 రూపాయలు ఇచ్చిన ఇచ్చిండు. ఇప్పుడు తులం బంగారం వచ్చా మరి? ఏడ ఏమో తెలియదు ఇక నేను అంటున్నా కదా ఇక మన దేవునికి చేస్తే ఎవరికి చేసినామంటే ఏం చెప్పాలి. మిగతా వాళ్ళకైనా చేసినాడు వస్తున్నాయా మరి తులం బంగారం? ఇక నేను అట్లా ఇక మా బిడ్డకి చేసిన కదా నా బిడ్డ నచ్చిన బిడ్డ పెట్టరాలేము ఇయ్యలేడు. ఇక ఈ పెద్ద 2 బిడ్డలు పెట్టొచ్చిన కేసీఆర్ 1,16,000 ఇచ్చాడు అది అప్పుడు. ఇప్పుడు మొన్న మా బిడ్డకు ఆమెకు జర మాటలు రావని దేనికి చేసిన. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి ఓవరాల్గా ఏం చెప్తావు పాపం? ఏం చెప్తాం ఇట్లా చేస్తున్నావు సార్ ఏమో అప్పుడేమో అట్లా మురిపిస్తుంది ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు సార్ మరి అని అడుగుతట్టున్నామా పోతట్టున్నామా. అయ్యో అట్లా మురిపించే అందరం మురిసి అయ్యో 2 లక్షలు మా అయితే అట మా అయితే ఏమో అని మురుసుకోవడం వేద్దాం మనం కేసీఆర్ వేయదు రేవంత్కి వేద్దాం. కేసీఆర్ సేనాన్ని కర చేస్తుండు జాగలంతా చేస్తున్నాను అని రేవంత్కి వేస్తుంది మురుసుకుంటూ వేస్తే ఇప్పుడు నడిపిస్తుండు అంతేనా? మరేముంది మళ్ళీ ఇక ఇప్పుడు ఏడ్చే పరిస్థితి వేసే పరిస్థితి వచ్చింది అట్లా.